హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవడం కోసం మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ విషయం అంటే, ఈ మధ్య కాలంలో నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. సో ఈవెన్ యూట్యూబ్లో నన్ను చూసేవాళ్ళు కానీ, లేదా సర్వీస్ నౌ అనేటువంటిది నా దగ్గర ట్రైనింగ్ చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే ట్రైనింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో బాగా సర్వీస్ నౌ గురించి వింటున్నామండి. ఏంటి అసలు సర్వీస్ నౌ అంటే ఏంటి? ఈవెన్ సర్వీస్ నౌ నేర్చుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఇది రియల్ టైంలో ఉంటుందా లేదా? సర్వీస్ నౌ రియల్ టైంలో ఉంది అంటే ఎక్కడ సర్వీస్ నౌను రియల్ టైంలో చూస్తాను? ఎందుకంటే నేర్చుకుంటారు, బట్ ఇంకా కంపెనీలోకి జాయిన్ కాకుండా, జాబ్లోకి వెళ్ళకుండా ట్రైనింగ్ కంప్లీట్ చేసి మాత్రమే ఉన్నారనుకోండి, వాళ్ళకు డైలమా ఉంటుంది. ఇక్కడ సర్వీస్ నౌ నేర్పిస్తున్నారు కదా, నేనే కావచ్చు లేదా వేరే ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ అనేటువంటి సర్వీస్లో నేర్పిస్తున్నాయనుకోండి. బట్ రియల్ టైంలో కూడా సేమ్ ఇటువంటివి నేర్పించినట్టుగానే ఉంటాయా లేదా డిఫరెంట్గా ఉంటాయి అనేటువంటి ఒక డైలమాలో అయితే చాలామంది ఉంటారు. అయితే దానికోసం ఏం చేశాను అంటే, సరే నేను యాజ్ ఎ ట్రైనర్గా నేను చెప్తే ఏంటి అంటే, సరే మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మీరు అలానే చెప్తారు అనేటువంటి ఒక ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది కదా. దానికోసం ఏం చేస్తున్నాను అంటే, ఒక పర్సన్తో నేను ఎవరైతే సర్వీస్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళతో నేను మాట్లాడి దాన్ని రికార్డ్ చేశాను. ఆ రికార్డ్ చేస్తున్నాను, మీ అందరికీ నేను వినిపిస్తాను. నిజంగానే సర్వీస్ నౌలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చేది ఏదైతే ఉందో సేమ్ సబ్జెక్ట్ని అక్కడ చూస్తున్నారా లేదా డిఫరెంట్గా ఉంటుందా అనేటువంటిది కూడా వారి మాటల్లోనే విందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇంకొక పెద్ద డౌట్ కూడా అడుగుతున్నారు నన్ను. ఏంటి అంటే, సర్వీస్ నౌ ITSM అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ విత్ AI అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విత్ AI అనేటువంటిది మొత్తంగా నేను కోర్స్ యొక్క డ్యూరేషన్ అనేటువంటిది 50 hours లేదా 50 days అని చెప్పాను నేను. 50 days అని చెప్పగానే చాలా వరకు నాకు కాల్ చేసి ఏమంటున్నారంటే, సార్ ఏంటి సార్ డిఫరెంట్ పీపుల్ అందరూ కొంతమంది 2 months అంటున్నారు, కొంతమంది 3 months అంటున్నారు, కొంతమంది 6 months కూడా అని చెప్తున్నారు. మరి మీరేంటి సార్ 50 daysలో సర్వీస్ నౌ సంబంధించినటువంటి అడ్మిన్ అండ్ డెవలప్మెంట్తో పాటుగా AI అనేటువంటి కంప్లీట్ చేస్తా అని చెప్తున్నారు అని ఒక డైలమా అయితే, అంటే ఒక డౌట్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డౌట్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకు అంటే, సర్వీస్ నౌ అనేటువంటిది నేర్చుకునేటప్పుడు మీకు ఒక డైలమాలో ఉంటాం మనం. ఏంటంటే నిజంగా రియల్ టైంలో చేస్తామా, ఎవరికైనా జాబ్స్ వస్తాయా, ఇప్పుడు జాబ్స్ వస్తాయా వస్తలేవా అనేటువంటి మనకు ఎలా తెలుస్తుందండి? జాబ్ ఒకవేళ మనం ఆ మార్కెట్లో ఉండి లేదా మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి జాబ్ వస్తే వచ్చింది అని అనుకుంటాం. మన సర్కిల్లో ఎవరికి జాబ్ కనుక వస్తలేదనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, నిజంగా ఆఫర్స్ లేవు కావచ్చు, ఆపర్చునిటీస్ లేవు కావచ్చు, సర్వీస్ మీద జాబ్స్ అనేటువంటిది రావట్లేదు కావచ్చు అనుకుంటాం. బట్ అవన్నిటికీ మీకు ఆన్సర్ అనేటువంటిది నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ ఇస్తాను. అసలు సర్వీస్లో నేనేం క్వశ్చన్ అడిగాను, అతనేం ఆన్సర్ చెప్పారనేటువంటిది మనం చూద్దాం. ఓకేనా? ఓకే సార్, మామూలుగా ఏది స్ప్రింట్ లాగా స్టార్ట్ అవుతుంది సార్, PI ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. రిక్వైర్మెంట్ ఇస్తారు. రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని డూ యువర్ అనాలిసిస్ అండ్ డిజైన్. బేసికలీ డిజైన్ క్రియేట్ చేస్తాం మనము. ఓకే. నేను ఎలా చేస్తానంటే, ఒక టాస్క్ ఇస్తే దాన్ని ఫస్ట్ నేను నా శాండ్ బాక్స్ లో చేసేసుకునేసి, అంటే కంపెనీ శాండ్ బాక్స్ లో చేసేసుకున్న తర్వాత అయితే ఆ డిజైన్ ని మా లీడ్ పంపిస్తాను అనమాట. అతను చూసి ఆ డిజైన్ కరెక్ట్ గా ఉందా లేకపోతే దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా చూసి అతను ఫీడ్బ్యాక్ ఇస్తాడు అనమాట. ఇక్కడ ఇది చెయ్యి, అది చెయ్యి, లేకపోతే స్టాండర్డ్స్ సరిగ్గా లేకపోతే ట్రై డిఫరెంట్ అప్రోచ్ అని చెప్తాడు అనమాట బేసికలీ. దాన్ని బట్టి మాడిఫై చేసుకుని మళ్ళా అప్రూవల్ తెచ్చుకున్నాక డిజైన్ అప్రూవల్, దెన్ డెవలప్మెంట్ లో డెవలప్ చేస్తాం. మొత్తం చేసి దాన్ని అప్డేట్స్ లో క్యాప్చర్ చేస్తాం. చేసిన తర్వాత విల్ ప్రమోట్ ఇట్ టు ద నెక్స్ట్ ఇది అనమాట. అంటే బిఫోర్ ప్రమోటింగ్ విల్ డూ అవర్ యూనిట్ టెస్టింగ్ చేస్తాం. అయితే విషయం ఏంటంటే, మీకు ఇప్పుడు ఎప్పుడైతే వర్క్ అనేటువంటిది ఎలా ఉంటుందో, కోర్స్ మీది ఇప్పుడు ఎలా ఉంది అంటే, మీకు ఒక రిక్వైర్మెంట్ రాగానే ఆ రిక్వైర్మెంట్ మీరు తీసుకొని మీరు ఆ రిక్వైర్మెంట్ మీద వర్క్ చేసి దాన్ని మీరు ఏం చేస్తారు, టెస్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ లోకి మూవ్ చేస్తారు. ఫైన్, ఇదే కదా మీ జరిగే ప్రాసెస్. రైట్. అయితే కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకు ఇదేంటి డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి. అంటే ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఒకవేళ లేదు, ప్రాజెక్ట్ అనేటువంటిది డెవలప్ అయిపోయింది, రన్నింగ్ లో ఉంది ప్రాజెక్ట్ అనేటువంటిది అనుకోండి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే క్వరీస్ ఇస్తాయి, లైక్ టికెట్స్ లాగా జనరేట్ అవుతాయి. జనరేట్ అయిపోయి టికెట్ అనేటువంటిది ఏంటి మనకు అసైన్ అవుతుంది. ఆ టికెట్ ను రిజాల్వ్ చేయాలి. మళ్ళీ అక్కడ చేసేది కూడా మన డెవలప్మెంట్ పార్టే. బట్ ఏంటంటే త్రూ ఒక టార్గెట్ లాగా. ఇప్పుడు మీకు నాకు తెలిసి మీకు ఆ టార్గెట్ లాగా పెట్టాలి.
అవును, డెవలప్మెంట్ లాగా చేస్తాము. అక్కడ అంటే వాళ్ళు P1 P2 లాగా చేస్తారు సార్ వాళ్ళు. ప్రయారిటీ వైజ్ గా చేసేస్తారు. సో చాలా మందికి ఏంటంటే పెద్ద డౌట్ ఏంటంటే అసలు రియల్ టైమ్ లో ఎలా జరుగుతుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, సో ట్రైనింగ్ ఇచ్చినట్టే ఉంటుందా ఇంకా వేరే రకంగా ఉంటుందా అంటారు. మీరు చెప్పండి, ఇప్పుడు మన ట్రైనింగ్ ఇచ్చినట్టే ఉంటుందా లేకుంటే, ఎందుకంటే యాజ్ ఏ రియల్ టైమ్ లో మీరు చేస్తున్నారు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చినట్టే అక్కడ కనబడుతుందా లేదంటే డిఫరెంట్ గా కనబడుతుందా మీరు చెప్పండి. సేమ్ అదే ఉంటుంది సార్ బేసికలీ. ట్రైనింగ్ ఇచ్చినట్టే కనబడుతుందా? అదే ఉంటుంది, అదే ఉంటుంది. ఓకే, బట్ అక్కడ ఏంటంటే కస్టమైజేషన్స్ ఉంటాయి కొన్ని. సో బేసికలీ వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకు అర్థం కాదు, ఏం చేయాలని అర్థం కాదు. సో ఇట్స్ బిజినెస్ లాంగ్వేజ్ కదా, సో కొంచెం ఆ బిజినెస్ లాంగ్వేజ్ కొంచెం అర్థం అవ్వాలి. బట్ సొల్యూషన్ వచ్చి మీరు చెప్పేది ఉంటుంది సార్ బేసికల్. అక్కడ అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అంతే, ఎంగేలే. ఓకే, బిజినెస్ లాంగ్వేజ్ అర్థం చేసుకునేస్తే మనకి సొల్యూషన్ అనేది. యా, సో అదే మనం చెప్పే విధానం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేటువంటిది, వే ఆఫ్ క్వైరీస్ అనేటువంటిది వాళ్ళు వాళ్ళ బిజినెస్ లాంగ్వేజ్ లో వాడతారు. అంతే అంతే సార్, అంతే. దాన్ని మనం సింప్లిఫై చేసుకొని ఏంటంటే మనం ఏం చేయాలనేది వీ కెన్ డిసైడ్. అవును అవును. సో ఏముండదు అంతే. ఆ రిక్వైర్మెంట్ అర్థం కావాలంటేనే మనకి ఇక్కడ ఇవి నేర్చుకోవాలి సార్. నేర్చుకుంటే తప్పిస్తే రిక్వైర్మెంట్ అర్థం కాదు. అందుకే ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఎందుకు బాగా నేర్చుకోమంటున్నాను అంటే అది ఐడెంటిఫై చేయగలగాలి. మనకు అది ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఎందుకంటే రియల్ టైమ్ లో చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది అన్నట్టు, ఒక ఇది చెప్పేది అక్కడ ఉంది అని అర్థమవుతుంది. అదే అలా కాకుండా రియల్ టైమ్ లో చేయని వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక డైలమాలో ఉంటారు, క్వశ్చన్ మార్క్ లో ఉంటారు. నాకు కాల్ చేసి కూడా ఒక అతను నన్ను అడిగారు, సార్ 50 days లో ఇది AI చెప్తా అన్నారు కదా, ఎలా చెప్తారు సార్ అన్నారు. నేను ఏదైతే మీరు రియల్ టైమ్ లో చేయబోతారో అది చెప్తాను అంతే, ఇంకా వేరే దానికి వెళ్ళను. ఇప్పుడు రియల్ మనకు కావాల్సింది అదే కదా. రేపు పొద్దున మీరు ఎగ్జామ్ రాసి సర్టిఫికేషన్ కాదు కదా తెచ్చుకోవాల్సింది, జాబ్ చేయాలి కదా. మీరు అబ్జర్వ్ చేయండి, మనం స్కూల్ లెవెల్లో చదువుకున్నప్పుడు ఏంటి, సో మనం చదువుకున్నాం అంటే నాలెడ్జ్ కోసం చదువుకుంటున్నాం, ఎగ్జామ్ రాసి మనం మంచి మార్కులు రావాలని చదువుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు ఏంటి, నేను థియరిటికల్ గా నాకు ఎంత తెలిసిందని కాదు, ప్రాక్టికల్ గా ఎంత చేయగలుగుతాను అనేటువంటిది నాకు కావాలి. ఆ కాన్సెప్ట్ కొద్దే నేను చెప్తానని చెప్పారు, అదే కాన్సెప్ట్. మీరు చెప్పిన తర్వాత ప్లేస్ అయ్యారని ఎలా చెప్పగలుగుతారని క్వశ్చన్ కూడా అడుగుతారు. ఈ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాకు, ఈవెన్ ఫోన్స్ కానీ వాట్సాప్ లో కానీ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు కదా నన్ను. క్వశ్చన్స్ వస్తే నేను ఒకటే మాట చెప్తాను. సో ఇప్పుడు జాబ్ వచ్చింది, నేను జాబ్ వచ్చిందని చాలా మంది అడిగాను అనుకోండి, నా దగ్గర కొంతమంది ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి జాబ్ వచ్చింది, కొంతమందికి రాదు. అందరికి రావాలని రూల్ ఏం లేదు, వాళ్ళ కష్టపడిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఒక ట్రైనర్ ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్ ని ప్రాపర్ గా ఇస్తున్నాడా లేదనేది ఇంపార్టెంట్. చెప్పడం నా పని, సో నేర్చుకోవడం మీ పని. ఓపెన్ గా చెప్తున్నాను, ఎవరైనా ఎక్కడైనా అంతే, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా అంతే. సో చెప్పడం ప్రాపర్ గా చెప్తున్నారా లేదని ప్రాపర్ గా అర్థం చేసుకొని, సో దాన్ని మనం ఎలా ఫాలో అవుతున్నాం ఒక టార్గెట్ పెట్టుకొని ఫాలో కావాలి ఎవరైనా కూడా. ఈవెన్ నేను చెప్తున్నానండి, నేను నేర్చుకున్నప్పుడు అయితే, మేబీ ఇంతకుముందు మీకు చెప్పాను నాకు తెలియదు కానీ, నేను నేర్చుకున్నప్పుడు అయితే నా వర్క్ వచ్చేసి నైట్ 10 o'clock వరకు ఉండేది. ఒక 1 hour నేను నిద్రను సాక్రిఫైస్ చేసి డైలీ 1 hour ప్రాక్టీస్ చేసేవాడిని. సో క్లాస్ విన్న తర్వాత సో నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఖాళీగా ఉంటే కుదరదు, నా ఫ్యామిలీ సో సస్టైన్ కాలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే నా రెగ్యులర్ యాక్టివిటీ నేను చేయాల్సిందే. కరెక్టే కదా, ఎవరైనా అంతే కదా. 100%. సో అప్పుడు నేను ఏం చేశాను అంటే, మరి ఇలా క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఎలా మరి, నేను ఇప్పుడు డొమైన్ చేంజ్ కావాలనుకుంటున్నాను, నాకు రెగ్యులర్ యాక్టివిటీని ఇప్పుడు నేను పక్కకు పెట్టకూడదు. జాబ్ ఒక్క రోజు మానేస్తే చేయలేని పరిస్థితిలోకి వచ్చేస్తాం, మనం బతకలేని పరిస్థితిలోకి వచ్చేస్తాం. సో మరి డొమైన్ చేంజ్ కావాలని ఉంటుంది, మరి నేను అక్కడ అదే అలానే ఉండాలి, మరి నా పరిస్థితి ఏంటి. సో అక్కడ నుండి నేను బయటికి రావాలి, వేరే డొమైన్ మీదకి వెళ్ళాలి అని ట్రై చేసి ఏంటంటే, ఫస్ట్ నాకు ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే, ఫస్ట్ థింగ్ నేను ఎన్ని గంటలు పడుకుంటున్నాను, ఒక 1 hour ఏంటి, సో నిద్రను సాక్రిఫైస్ చేయాలి అంతే. ఇంకా అది ఏదైనా కానివ్వండి. కరెక్ట్గా చెప్పాలంటే నేను నేర్చుకున్నప్పుడు అంటే ఓపెన్ గా చెప్తున్నా, దానిలో దాచుకునేది ఏం లేదు. నేను నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్ లో ఒరిస్సా పర్సన్ చెప్పేది, ఆయన చెప్పింది మాకు అర్థం కాదు. అడగాలంటే అంత ఫ్లూయెంట్ గా మనకు అప్పుడు ఇంగ్లీష్ రాదు, ఓపెన్ గా చెప్తున్నాను. అండ్
అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అదే సార్. సో సబ్జెక్ట్ అనేటువంటి చెప్తుంటే మనం క్వశ్చన్ అడగాలనుకోండి, సో హ్యూజ్ మెంబర్స్ ఉండేవాళ్ళు దాంట్లో. అప్పుడు ఏంటంటే క్వశ్చన్ అడిగినా కూడా మనకు ఆన్సర్ ఇస్తారని నమ్మకం లేదు. సో అక్కడ ఏమైపోయేదంటే తర్వాత ఏమైపోయేదంటే ఎవరైతే నేర్చుకుంటున్నామో ఇక వాళ్ళు మేము నీకు ఇది అర్థమైందా ఇగో ఈ సబ్జెక్ట్ అని మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఆ అవకాశం అయితే ఆ ప్రాబ్లం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి ప్రాబ్లం రాకూడదని ఉద్దేశంతో తెలుగులో స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఎవరైతే రియల్ టైంలో వర్క్ చేస్తున్నారో వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా వర్క్ చేస్తాను. సో నేను కూడా రియల్ టైంలో ఉండేటువంటి చూస్తాను. కాబట్టి ఏంటంటే బట్ నేను చెప్పేది ఎలా ఉంటుందంటే ట్రైనర్ ఎలా ఉంటారు అంటే, సార్ మీరు ట్రైనర్ కాబట్టి ఏంటంటే మీరు ఎలా సర్వీస్లో నేర్పిస్తున్నారు కాబట్టి సో ఇలా ఉంటుందని చెప్తారు. బట్ రియల్ టైంలో చాలామంది అడిగారండి ఇట్లా. సో నేను ఆ వీడియోలో చెప్పినట్టుగా ఏంటంటే చాలామంది కాల్ చేసి నాకు అట్లీస్ట్ సో డైలీ 1 or 2 మెంబర్స్ కాల్ చేసి ఏం చేస్తారు అంటే, సార్ నిజమేనా సార్ రియల్ టైంలో ఉంటుందో, మీరు నేర్పించే విధానం అంతా కూడా సో రియల్లో మీరు చూస్తారా లేదా మరి పోనీ మేము కొంత ఎక్స్పీరియన్స్తో మీరు వెళ్తున్నప్పుడు ఏంటంటే నాకు ఎలా వర్క్ చేసుకోవాలా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వర్క్ చేయాలంటే నా వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, నేను నాన్ ఐటీ నుండి వస్తున్నాను లేదా ఐటీలో వస్తున్నాను కానీ సర్వీస్ నో సైడ్ నేను లేను. కాబట్టి ఇటువంటి డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ డౌట్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేవని అయితే మాత్రం లేదు. ఎందుకు అంటే అందరికీ ఉంటాయి, ఒకప్పుడు నాకు ఉండేది. సో నేను రియల్ టైంలోకి సర్వీస్ నోలోకి రాకముందు నేను ఇలా అనుకునేవానంటే, సరే సర్వీస్ నో అని చెప్తున్నారు, ఈజీగా ఉంటుంది అంటున్నారు, సో సింపుల్ అంటున్నారు, సో నిజమేనా, చేయగలుగుతారా, ఇదేదో జస్ట్ లైక్ కోర్స్లో జాయిన్ కావడం కోసమో లేదు అంటే సర్వీస్ నో నేర్చుకోవడం కోసమో చెప్తున్నారు అనుకున్నాను. కానీ 100% చెప్తున్నాను, సర్వీస్ నో అనేటువంటిది ప్రాపర్గా నేర్చుకుంటే, మీరు ప్రాపర్గా నేర్చుకోకపోతే దానికి ఎవరేం చేయలేరండి. ఇప్పుడు నేను చాలా వరకు నాకు ఎంతూజియాస్టిక్గా వస్తారండి, చాలా ఎనర్జెటిక్గా వస్తారు. సో కోర్సులోకి వచ్చేటప్పుడు కోర్సులోకి ఎంత ఎనర్జెటిక్ వస్తారో ఒక 1 week or 10 days or 15 days కంప్లీట్ అయ్యేసరికి ఏంటంటే వాళ్ళకి ఏదో పర్సనల్ వర్క్స్ సంథింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం సార్ నేను ఇవాళ క్లాస్ అటెండ్ కాలేను, సో లేదా రేపు అటెండ్ కాలేను, ఇట్లా ఒక 1 or 2 days గ్యాప్ వచ్చేసరికి ఏమవుతుంది, సబ్జెక్ట్ అనేటువంటిది వాళ్ళు లాస్ అవుతారు. సబ్జెక్ట్ మిస్ అయ్యారు అంటే అర్థం ఏంటి అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ సబ్జెక్ట్ అనేటువంటిది ఈ సబ్జెక్టుకు రిలేషనే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమనిపిస్తుంది, కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. కానీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలా, నేను జాబ్ అనేటువంటి పర్ఫెక్ట్గా చేయాలి, సర్వీస్ను డెవలపర్గా నేను సెటిల్ కావాలి లైఫ్లో అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను చెప్తుంది ఏంటి అంటే, మీరు నేర్చుకుంటే మీరు ఎక్కడైనా పర్లేదు ప్రాపర్గా నేర్చుకోండి అండ్ మీకు ప్రాపర్గా అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో నేర్చుకోండి. సో చాలామంది ఇంకొక డౌట్ కూడా నన్ను అడిగారండి, ఏమని అంటే, సార్ ఇది తెలుగులో నేర్చుకోవడం ఎందుకు సార్, ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు కదంటే, ఆఫ్కోర్స్ ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు, హిందీలో నేర్చుకోవచ్చు, మీరు ఎక్కడైనా నేర్చుకోండి, ఏ లాంగ్వేజ్లో అయినా నేర్చుకోండి, మీకు కంఫర్టబుల్ అయినటువంటి లాంగ్వేజ్లో నేర్చుకోండి. కానీ కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ సో సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్. సబ్జెక్ట్ అనేటువంటిది మనకు తెలిసిన భాషలో నేర్చుకుంటే అది మీకు బెనిఫిట్ అండి. ఎందుకంటే మనకు చిన్న ఉన్నప్పటి నుండి కొంతమంది సో ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉంటారు, తెలుగు మీడియం చదువుకొని ఉంటారు. బట్ ఎవరైనా అల్టిమేట్గా ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత జాబ్ చేసేటప్పుడు సో ఎలా అయితే మనం ఏ వర్క్ అయితే చేయాలో ఆ వర్కే చేయాలి. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కదా అని సో ఇంగ్లీష్ రాకుండా ఉండదు, ఇంగ్లీష్ మీడియంలో వచ్చాను కదా అని సో అంత పెద్దగా తెలుగు రాకుండా అయితే ఉండదు. సబ్జెక్ట్ అనేటువంటిది మన నచ్చినమైన భాషలో మనం నేర్చుకుంటే ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ బాగా వస్తుంది అండ్ దాంతోపాటుగా మనకు నెక్స్ట్ జాబ్ చేయడానికి కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఓకేనా. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎవరైతే సర్వీస్ నౌ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో, సరే ఇంకా నేను సర్వీస్ నౌ గురించి తెలుసుకోవాలి, అసలు సర్వీస్ నౌ ఏంటి, మీరు ఏమి టాపిక్స్ చెప్తారు, సర్వీస్ నౌ ఏఐ అనేది కూడా వచ్చింది కదా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటున్నారు కదా, మరి అది ఏంటి, అసలు అది కూడా నేర్పిస్తారా అనేటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అంటే ఈ మంత్ 19th రోజు నేను ఒక డెమో సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నానండి. సో ఆ డెమో సెషన్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డెమో సెషన్ అటెండ్ కండి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అటెండ్ అయ్యేటువంటి డెమో సెషనే. సో దానికి ఎటువంటి అమౌంట్ అనేటువంటిది ఉండదు. ఒకసారి అటెండ్ చేయండి, డెమో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. సో అసలు నిజంగా సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది ఆ రోజు మీతోని చాలాసేపు మాట్లాడతాను. మీ డౌట్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఐ హోప్ మీ అందరినీ కూడా నేను డెమో సెషన్లో చూడాలనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.